వజ్రనాభుడనే రాక్షసుడిని సంహరించడానికి బ్రహ్మదేవుడు తన చేతిలోని తామర పువ్వును ఆయుధంగా మార్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఆ తామర పువ్వు నుంచి 3 రేకులు భూమిపై పడి అవి జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ఠ పుష్కర్ అనే 3 పవిత్ర సరస్సులుగా రూపాంతరం చెందాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం పుష్కర్ ప్రాంతంలో మహాయజ్ఞం చేయాలని సంకల్పించి యజ్ఞానికి రక్షణగా 4 దిక్కులలో 4 కొండలను సృష్టించాడు. దక్షిణాది రత్నగిరి, ఉత్తరాది నీలగిరి, పశ్చిమాన సంచూర, తూర్పున సూర్యగిరి పర్వతాలు ఆ రీతిగా ఉద్భవించాయి. యజ్ఞానికి సమయం దగ్గర పడగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఆహ్వానించాడు. అందరూ సమయానికి చేరుకున్నా ఆయన ధర్మపత్ని అయిన సావిత్రీదేవి మాత్రం ఆలస్యం చేసింది. బ్రహ్మదేవుడు నారదుడిని ఆమెను పిలవమని పంపాడు. నారదుడు వెళ్లేసరికి సావిత్రీదేవి సిద్ధంగానే ఉంది, కానీ స్నేహితులు లేకుండా ఒంటరిగా ఎందుకు వెళ్తావు, వారితో కలిసేరా అన్న నారదుని మాటలతో ఆమె పార్వతి, లక్ష్మీదేవులతో కలిసి రావాలని నిర్ణయించింది. దీంతో సుముహూర్తం దాటిపోయింది. తర్వాత ఏమి జరిగిందో పురాణాలు మరో ఆసక్తికరమైన ఘట్టంలో తెలుసుకుందాం.